వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ స్ఫూర్తి 4646. సో ఈరోజు మా ఛానల్లో మేము గుత్తి వంకాయ కూర చేసుకోబోతున్నాం. సో టేస్టీ గుత్తి వంకాయ కావాల్సిన మసాలాలు చూసుకుందాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ అయితే మనమైతే నువ్వులు వేసుకోవాలి, తర్వాత గసాలు అయితే వేసుకోవాలి, తర్వాత ధనియాలు, తర్వాత మిరియాలు, తర్వాత యాలుక్కలు, లవంగాలు, కొబ్బరి, చెక్క వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనమైతే డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే మనమైతే కలుపుకోవాలి ఫ్రెండ్స్. సో లైట్గా అయితే డ్రై రోస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనమైతే. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ విధంగా మనమైతే డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనమైతే చూసినాం కదా, ఇవైతే మసాలాలు అయితే చెప్పినాం కదా ఫ్రెండ్స్, అవైతే మనమైతే కొంచెం చల్లారినాక ఎంచుకుంటాం కదా ఫ్రెండ్స్. చల్లారినాక మనమైతే మిక్సీ అయితే పట్టుకోవాలి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మనమైతే మిక్సీ అయితే పట్టుకోవాలి ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఫస్ట్ మనమైతే ఇక పచ్చిమిర్చి, ఆనియన్ అయితే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే మనం పట్టుకున్న మసాలాలలో యాడ్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే మనమైతే టమాటా అయితే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఒక టమాటా. సో మనమైతే టమాటా అయితే వేసుకున్న తర్వాత కొత్తిమీర అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పసుపు అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్, కారం, సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి, కొంచెం యాడ్ చేసుకోవాలి, మళ్ళీ మనం కర్రీలో యాడ్ చేసుకుంటాం కదా ఫ్రెండ్స్. తర్వాత సాల్ట్, తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే మనమైతే పేస్ట్ అయితే వేసుకోవాలి. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మనమైతే మిక్సీ అయితే ఇట్లా పట్టుకోవాలి ఫ్రెండ్స్. సో పేస్ట్ అయితే, సో దాంట్లో మనం కడుక్కొని నానబెట్టుకున్న చింతపండు అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెమే, ఎక్కువ యాడ్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. సో మనమైతే కడుక్కొని పెట్టుకున్న వంకాయలలో అయితే మనం చేదు రాకుండా కట్ చేసుకోవాలి, కాబట్టి చేదు రాకుండా మనమైతే పసుపు ఇంకా ఉప్పు అయితే యాడ్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే మనమైతే చేదు రాకుండా అయితే ఉప్పు పసుపు అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్. ఒకవేళ ఉప్పు పసుపు అయితే యాడ్ చేసుకోకపోతే చేదు అయితే బాగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఫస్ట్ మనమైతే పట్టుకున్న పేస్ట్ అయితే చూసారు కదా, ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్. సో చూసారు కదా, మనమైతే ఉప్పు పసుపు నీళ్ళలో ఇట్లా అయితే కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో మనమైతే పొయ్యి పైన అయితే బాండి పెట్టుకొని ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో చూసారు కదా ఫ్రెండ్స్, మనమైతే ఇట్లయితే మసాలా అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో గుత్తి వంకాయలు ఇట్లయితే పెట్టుకోవాలి. సో మనమైతే ఇట్లా నిలువుగా అడ్డంగా అయితే కట్ చేసుకుంటాం కదా, దాని మధ్యలో ఈ పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మనమైతే చూసారు కదా, ఈ విధంగా మనమైతే మసాలా అయితే పెట్టుకుంటాం కదా వంకాయలకి. సో మనమైతే వేడి ఆయిల్లో మనమైతే కరివేపాకు అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఆయిల్ దగ్గర ఉండేటప్పుడు అయితే జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే మనమైతే గుత్తి వంకాయ మసాలా పెట్టుకునేది ఒక్కొక్కటి దించుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్లో మంచిగా వేసుకోవాలి ఫ్రెండ్స్. సో గుత్తి వంకాయ అయితే బాగా మగ్గాలి ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. సో గుత్తి వంకాయలకి పెట్టిన మసాలా పెట్టినాక ఇంకా మిగిలిన మసాలా అయితే మనమైతే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో నాకైతే గుత్తి వంకాయ అంటే చాలా ఇష్టం, వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనమైతే గుత్తి వంకాయ అయితే యాడ్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే మనమైతే సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మూత అయితే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మనమైతే పెట్టుకొని ఒక చాలాసేపు అయింది కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే మనమైతే మూత మగ్గనియాలని చెప్పా కదా ఫ్రెండ్స్. సో అదైతే మగ్గుతున్నది.
సో ఇప్పుడైతే మనమైతే మధ్యలో అయితే ఒకసారి మూత తీసుకొని మనమైతే కలుపుకోవాలి ఫ్రెండ్స్. నాకు ఇప్పుడిప్పుడే నోరు ఉడుతుంది. నాకు చాలా ఇష్టం వేడి వేడి అన్నంలో తినాలంటే. సో చూస్తున్నారు కదా నా టేస్టీ యమ్మీ యమ్మీ గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడు నేనైతే టేస్ట్ చేయబోతున్నా ఫ్రెండ్స్. సూపర్ ఉంది ఫ్రెండ్స్. సో మీరు కూడా ట్రై చేయండి. సో టేస్టీ గుత్తి వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సో నాకైతే గుత్తి వంకాయ అంటే చాలా ఇష్టం. వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై బై, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.